ముందుకు సార్ 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 ముందు సార్ 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 బాగుండదు అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి గుడ్ అయినా బ్యాడ్ తెలుగు ప్రజలందరూ కూడా నమస్కారం. ఇప్పుడే కొన్ని వార్తల ద్వారా మాకు తెలిసింది, పోలీసుకి వెళ్ళి మాకు వచ్చిన సమాచారం ఏంటంటే అల్లు అర్జున్ మరి పుష్ప 2 హీరో, అందులో ఈయన ఎవరికి తెలపకుండా సడన్ గా సినిమా థియేటర్కు వెళ్ళడం, మరి అక్కడ జనమంతా ఒకరి మీద ఒకరు పడడం, అక్కడ రేవతి అని 39 సంవత్సరాల మహిళ అక్కడికక్కడే మరణించడం, అంతేకాకుండా మరి వాళ్ళ కుమారుడు సీరియస్ గా ఉండడం, మళ్ళీ అల్లు అర్జున్ సినిమా చూసిన తర్వాత కనీసం మానవత్వం లేకుండా దుర్గాబాయి దేశ్ముఖ్ల మహిళ ఉంటే పోయి పరామర్శించకుండా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సాయంత్రం ఆ రోజు వాళ్లకు 25 లక్షల రూపాయలు ప్రకటించడం, ఆ కుటుంబానికి సపోర్ట్ గా ఉంటామని వీడియోలో చెప్పడం, ఒక వీడియో చేసి రిలీజ్ చేయడం అనేది మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈయన థియేటర్కు రాకుంటే 100% ఆ మహిళ చనిపోయేటామే కాదు, ఆ కుటుంబంలో ఇల్లు దీపం మారిపోయేది కాదు. ఈరోజు పోలీసులు, నాకు ఇంకా బాధ ఏమైందంటే పోలీసులు 2 చట్టాలు ఇక్కడ చేస్తా ఉంటారు. 2 చట్టాలు నడుపుతుండ్రు. ఒకటి విఐపి చట్టం, ఒకటి కామన్ మ్యాన్ చట్టం. ఈరోజు విఐపి చట్టం, కామన్ మ్యాన్ చట్టం ఏంటంటే పల్లవి ప్రశాంత్ అంటాడు, మరి అందులో బిగ్ బాస్ లో గెలుస్తాడు, బయటికి వస్తాడు, వాళ్ళ అభిమానులు ర్యాలీ చేస్తారు, ర్యాలీకి అనుమతి ఉండదు, ఆయన అక్కడికి వెళ్ళి ఎవరికి హత్య కాదు, ఎవరికి దెబ్బలు దాకా ఎవరు మరణించారు, కానీ అరెస్ట్ చేస్తారు, తెల్లారి ఆయన నా తమ్ముడిని జైల్లో పెడతారు ఇమ్మీడియట్ గా. కానీ ఇక్కడ 10 రోజులైనా కానీ ఆచి తూచి వేచి, అంటే తర్వాత పరిణామాలు అనేది దానికి ఉంటాయి. దాని మీద ఎంక్వైరీ అని కాలయాపన చేసి ఈరోజు నేను ఈరోజే పొల్యూషన్ పోదాం అనుకున్నా, మళ్ళా పోయి మరి ఇక 2 చట్టాలు అనేది ఇంప్లిమెంట్ చేసేయండి, ఇక విఐపి చట్టం అనేది దాన్ని అని చెప్పి అందాం అనుకున్నా. కానీ ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేయడం, మరి పోలీస్ తీసుకురావడం అనేది మంచి పరిణామం. అంతేకాకుండా నేను ఇంకోటి కోరుకునేది ఏంటంటే ఈ కేసు పారదర్శకంగా జరగాలి, చట్టం మీద అందరికి గౌరవం కలగాలి. ఆ విధంగా మీ ఎంక్వైరీ ముందు కూడా ఉండబోతుంది అని చెప్పి అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ ఈరోజు ఎవరైతే స్టార్ వార్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కనువిప్పు కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరొకసారి జయవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.